తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆర్టీఏ అధికారులు. షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్ ఉండనుంది. కార్లు, బైక్ల రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం రవాణా శాఖ కార్యాలయంలోనే ఉండనున్నాయి. ఇక ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లే కష్టాలు తప్పినట్లే. తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆర్టీఏ అధికారులు. షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్ ఉండనుంది. కార్లు, బైక్ల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం రవాణా శాఖ కార్యాలయంలోనే ఉండనున్నాయి. ఇక ప్రభుత్వం కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ నుంచి ఇంకా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ముఖ్యంగా మరొకవైపు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు షోరూమ్లను కూడా విజిట్ చేస్తామని చెప్తున్నారు. అవును సార్, దట్ వాళ్ళు వచ్చేసి డాక్యుమెంట్ చెక్ చేస్తారు కదా సార్, వెదర్ వీఆర్ డూయింగ్ జెన్యున్లీ ఆర్ నాట్. వాళ్ళు చెక్ చేసేది వాళ్ళకి అథారిటీ ఉంది కదా, ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా ఉంది. దానికి ఇష్యూ ఏం లేదు. కస్టమర్ అయితే కస్టమర్ ఓరియంటెడ్ కదా సార్, దానిలో డాక్యుమెంటేషన్ దే ట్రస్ట్ అస్, వీ ట్రస్ట్ కస్టమర్. అండ్ అన్ని డిజిటల్ ఉంది కదా, దానికి దేర్ నో ప్రాబ్లం. ఇది మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ తీసుకొచ్చినటువంటి కొత్త విధానంతో ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే కొత్తగా వాహనం కొనాలనుకుంటున్నారో వారంతా కూడా కొంత వెసులుబాటు, ఎందుకంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. మేమే డైరెక్ట్గా షోరూంలో కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కూడా షోరూమ్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తాం. మరొకవైపు వాహనదారులను ఇక్కడ కొనడానికి సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతన విధానం తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం వెహికల్ కొన్నామంటే వెహికల్ కొన్న తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ఇవన్నీ వీటి కోసం ఇప్పుడు కొత్తగా ఎక్కడ రిజిస్ట్రేషన్ అన్ని కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఈజీగా చేసింది సార్. నా పేరు రమణ కుమార్. గవర్నమెంట్ అనేది ఈజీగా చేసింది. అందరికి కస్టమర్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆర్టీఏకి పోయి గంటలు వెయిట్ చేయడము, వాళ్ళని వీళ్ళకి ఇచ్చి మళ్ళీ దానికి ఎక్స్ట్రా అమౌంట్లు ఇవన్నీ కాకుండా సులభంగా అయిపోయింది. షోరూంలోనే షోరూమ్ వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. బాగుంది. అది మరి ఎట్లా చెప్తారు? ఎందుకంటే గతంలో మనం దాదాపు 2-3 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడేం డైరెక్ట్ ఒక్క రోజులోనే షోరూంలో కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మన బండికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రాబోతుంది. కానీ ఇది చాలా సులభతరం చేసినందుకు ఆనందంగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది. ఎక్కువ ఛార్జెస్ ఏమన్నా ఎట్లా ఏమని చెప్తున్నారు? అట్లా ఎక్స్ట్రా ఏం చెప్తలేదు. అంతా దాంట్లోనే టోటల్గా దాంట్లో బిల్లునే అమౌంట్ అంతా వేసి దాంట్లో చెప్తుంది. అట్లా ఎక్స్ట్రా ఏం లేదు. అట్లా ఇది మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి నూతన విధానంతో ముఖ్యంగా వాహనదారుల గతం నిన్న రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది ఒక డీలర్ షాప్ నుంచి మనం తీసుకున్న అప్డేట్స్. ఇక మీదట వాహనదారులు ఎవరూ కూడా ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లకుండా వాహనం ఎక్కడైతే కొంటారో అక్కడే రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాన్ని కల్పించింది.